రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. క్యాతన్పల్లిలో ఘటనలో అరెస్ట్ అయిన కస్టడీ పిటిషన్ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. బాల్క సుమన్ కస్టడీ తీసుకుంటామన్న పోలీసులు తమకు చూపించిన ఆధారాలు బలంగా లేవని తోసిపుచ్చింది. అందుకే పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి. ఇక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ ను మంచిర్యాల జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉమేష్? మంచిర్యాల జిల్లా కోర్టు ఏదైతే కస్టడీకి సంబంధించిన పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేసిన జిల్లా కోర్టు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ రోజు జిల్లా కోర్టులో అటు బాల్క సుమన్ తరపు న్యాయవాదులతో పాటు అటు అలాగే వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా అయితే గత 3 రోజులుగా కూడా పలు దశలుగా కూడా అటు బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్ సంబంధించి వాయిదా వేసినటువంటి కోర్టు దీనికి సంబంధించి కూడా ఏదైతే వాదనలు నిన్న పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఈ రోజు తీర్పు కూడా వెలువరించింది. ఏదైతే పోలీసులు దాఖలు చేసినటువంటి 4 రోజులు బాల్క సుమన్ పై అక్రమ కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు తనని 4 రోజులు కస్టడీకి తీసుకుంటామంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి కోర్టు ఈ రోజు డిస్మిస్ చేసింది. అయితే ఈ పిటిషన్ లో ప్రధానంగా బలమైన ఏదైతే కస్టడీకి తీసుకోవాల్సిన బలమైన ఆధారాలు ఏదైతే పోలీసులు చూపించకపోవడంతో ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నాయి. ప్రధానంగా అటు బాల్క సుమన్ తో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులు అలాగే సిపిఐ కార్యకర్తలకు మధ్య ఏదైతే క్యాతన్పల్లి ఘటనకు సంబంధించి ఏదైనా ఎఫ్ఐఆర్ లో అలాగే ఏదైతే పోలీసులు దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఏదైనా కుట్ర జరిగిందా, వాళ్ళు ఎక్కడ సమావేశమై పాల్గొన్న వారి సంఖ్య, ప్రతి వ్యక్తి యొక్క పాత్ర, అలాగే వీరేమైనా మరణాయుధాలు వాడారా లేదంటే నిధుల వనరులు ఎక్కడ నుంచి వచ్చాయి, వీళ్ళకు ఆర్థిక సహకారం ఎవరు అందించారంటూ కూడా ఈ అంశాలన్నిటి కూడా కస్టడీ సంబంధించిన రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. మిగిలిన నిందితుల గుర్తింపు నేపథ్యం అలాగే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి క్యాతన్పల్లి, చెన్నూరు, మంచిర్యాల ప్రాంతం వారే కాకుండా హైదరాబాద్ నుంచి ఎవరైనా ఈ ఘటనలో పాల్గొన్నారా లేదా సామాజిక వ్యతిరేక శక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారా లేదా దాడిలో పాల్గొన్నారా, మరోవైపు ఏదైతే రాళ్లదారిలో ఏదైతే గాయపడ్డటువంటి కానిస్టేబుల్ సంబంధించి తను కోలుకున్నప్పటికీ కూడా పోలీసులు రిమాండ్ ఏదైతే రిపోర్ట్ లో అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ కూడా వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి గతంలోనే వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ నివాసంలో ఈ ఘటనకు సంబంధించి అంత ప్లాన్ చేశారని, ప్రాణాంతకమైన ఆయుధాలు ఉపయోగించినట్టు కూడా నమ్మకమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే అటు బాల్క సుమన్ తో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులు కూడా అరెస్టు సమయంలో తమకు సహకరించలేదని, వారు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసే సమయంలో పెద్ద ఎత్తున అడ్డుకున్నారంటే ముందస్తు విచారణ లేకుండానే బలవంత పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని, అందువల్ల కస్టడీ చేయాల్సిన అవసరం ఉందని, నిందితులను లేదంటే ఏదో సంబంధించి దాడి ఘటనకు సంబంధించి కుట్ర పరిధి, పాల్గొన్న వారి స్థాయి, ఇతర నిందుల వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా 7 అంశాలతో కూడిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు తయారు చేశారో అయితే వీటిని ఆచరణ ఏదైతే కోర్టులో నిరూపించాల్సిన పోలీసులు వాళ్ళు తగిన ఆధారాలు సమర్పించలేరు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా అరెస్టుకు ముందు ఏదైతే ఎఫ్ఐఆర్ సంబంధించి ఎవరైతే బాధితులు నిందితులు ఉన్నారో వాళ్లకు ఎఫ్ఐఆర్ సంబంధించి సెక్షన్ల వివరాలు తెలపాల్సి ఉన్నప్పటికీ 2 గంటల ముందు అక్కడ ఏదైతే బాల్క సుమన్ తో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి కోర్టు వద్దకు తీసుకొచ్చి కోర్టులో ఏదైతే ప్రొడ్యూస్ చేసే ముందు వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవడం జరిగింది అని ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే కోర్టుకు తెలిపారు. అలాగే అక్కడ రాళ్ల దాడికి సంబంధించి ఏదైతే మంత్రి వివేక్ కాన్వాపై అలాగే కాంగ్రెస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు, రాళ్ల దాడికి పాల్పడ్డారు, మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారు అంటూ పోలీసు కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నప్పటికీ అటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టుకు ఏదైతే సమర్పించలేదు పోలీసులు. దీనికి సంబంధించి కూడా బాల్క సుమన్ తరపు న్యాయవాదులు కూడా ఎటువంటి లేకున్నా కూడా అక్కడ క్లారిటీగా కూడా ఎక్కడ కూడా రాళ్ల దాడికి పాల్పడ్డ ఆధారాలు లేనప్పటికీ కూడా ఏకపక్షంగా పోలీసులు అక్రమ కేసులు బనాయించి కావాలనే తమ క్లయింట్స్ అందరినీ కూడా ఇబ్బందులు పాలు చేయాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏదైతే దాదాపు మంచిర్యాలకు సంబంధించి జిల్లా కోర్టులో 7,000 కేసులు
పెండింగ్ ఉన్నప్పటికీ దాదాపు ప్రభుత్వం తలుచుకుంటే దాదాపు 20 మంది పీపీలను అపాయింట్ చేసి సత్వరంగా కూడా ఆ కేసులను సమస్య పరిష్కరించాల్సి ఉన్నా కూడా కేవలం బాల్కసుమన్ సంబంధించి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఇవాళ మరొక ఏదైతే పీపీని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించి ఇవాళ బెయిల్ రాకుండా అడ్డుకుంటుందని కూడా ఏదైతే బాల్కసుమన్ తరపు న్యాయవాదులు కూడా వాదించడంతో అటు పోలీసుల ఆధారాలు సరైన ఆధారాలు లేనందున ఏదైతే కస్టడీ పిటిషన్ ను జిల్లా కోర్టు డిస్మిస్ చేసింది. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.